హలో అందరికీ నమస్తే. హెడ్ ఓవర్ హీల్స్ ఎపిసోడ్ 2 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ వీళ్ళ సార్ వీళ్ళందరినీ పిలిచి అదేమైనా వాటర్ పార్క్ అనుకుంటున్నారా, వాష్రూమ్ లో ఎందుకు అలా వాటర్ తో ఆడుతున్నారు అని అంటారు. అప్పుడు పర్క్ సుంగా అంటది వాళ్ళ సార్ తోటి, మేము వాటర్ తో ఆడట్లేదు సార్ అని అంటది. వాళ్ళ సార్ అంటాడు, మరి వాటర్ తో ఆడకుండా ఏం చేస్తున్నారు, ఆయన వీళ్ళైతే సిగరెట్ తాగుతున్నారు అక్కడ అని చెప్పి తిడతాడు. ఈ వీక్ అంతా మీరు స్కూల్ క్లీన్ చేయాలని చెప్తాడు. ఇంకా పార్క్ సుంగా జ్ఞాను ఇద్దరు కలిసి క్లీనింగ్ అని చెప్పి వస్తారు. జ్ఞాను అంటాడు పార్క్ సుంగాని, నువ్వు నా దగ్గరికి రాకు, నీ వర్క్ నువ్వు చేసుకో, నా వర్క్ నేను చేసుకుంటా అని చెప్తాడు. ఇప్పుడు పార్క్ సుంగా అంటే, సారీ నా వల్ల మిస్అండర్స్టాండింగ్ అయింది, నువ్వు బాయ్స్ వాష్రూమ్ లోకి వెళ్ళడమా లేకుంటే నా మీద వాటర్ పోయడమా, దీంట్లో ఏది నీ తప్పు అని అడుగుతాడు. దీంట్లో ఏది మిస్అండర్స్టాండింగ్ అనుకోవాలి అని అంటాడు. రెండు ఉన్నాయి, ఇంకా దాంట్లో ఏంటంటే వాష్రూమ్ లో అనుకోకుండా కాక్రోచ్ ఉంటే దాన్ని కొట్టడానికి వాటర్ తో కొట్టినా అని అంటది. అప్పుడు జ్ఞాను అంటాడు, నీకన్నా కాక్రోచ్ బెటర్, అది అట్లీస్ట్ నా మీద వాటర్ పోయకుండా ఉంటది అని అంటాడు. ఇంకా నిన్ను చూస్తేనే నాకైతే చాలా భయంకరంగా అనిపిస్తుంటది, ఇప్పటి నుంచి నువ్వు నన్ను ఫాలో చేయకని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అప్పుడు పార్క్ సింగ్ అనుకుంటది, ఏదైతే ఏంటి నేను ఎట్లా అయితే సేవ్ చేసుకున్నా కదా చాలు అని అనుకుంటది. ఇంకా నా ఫస్ట్ లవ్ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటది అతన్ని చూసుకుంటే. ఇంకా తనకి ఒక డాగ్ అరుస్తున్నట్టు వినపడుతుంది, ఎక్కడ అని చెప్పి వెళ్తది. ఇంక ఇక్కడ వేరే స్టూడెంట్స్ సిగరెట్ తాగుకుంటే పార్క్ సుంగా వల్ల మనకి ఈ రోజు క్లీనింగ్ అనేది పడింది అని డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ విండోల నుంచి ఒక అతను ఫైర్ ఫేస్ తో చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఒకటి చనిపోయిన డాగ్ అక్కడ నుంచి అరుస్తూ ఉంటది. ఇంక ఇక్కడ ఇతను సిగరెట్ తాగి కింద పడేసి దాన్ని స్మాష్ అయితే చేసేస్తాడు. కానీ ఈ ఫైర్ దయ్యం ఏం చేస్తాడంటే, అది మళ్ళీ ఫైర్ అంటుకునేలా పక్కన కాటన్ బాక్సెస్ ఉంటే దానికి అంటుకునేలాగా చేసేస్తాడు. అంతలో అక్కడికి పార్క్ సింగ్ వచ్చేసి ఎవరిక్కడ ఫైర్ పెట్టింది అని అరుస్తూ ఉంటది. ఇంకా ఫైర్ దయాన్ని చూసి నేను నీకు అస్సలే భయపడను అని చెప్తా ఉంటది. అతను మాత్రం అలానే కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంకా వెనకాల నుంచి వీళ్ళ ఫ్రెండ్స్ మాత్రం పార్క్ సింగ్ అని అంటుంటారు, నువ్వు ఆల్రెడీ భయపడతానే ఉన్నావు, ఇప్పుడేంటి భయపడట్లే అంటున్నావు అని అంటాడు. ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చి పక్కకు నుంచి ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పు అనేసి అని అంటారు పార్క్ సింగ్ ని. అప్పుడు పార్క్ సింగ్ అంటది, సారీ నువ్వు ఇక్కడ ఉన్నావు నాకు తెలియదు జునుంగ్, బై మిస్టేక్ అన్నా అంటది. అప్పుడు జునుంగ్ అంటాడు, ఓ ఇప్పుడు నీ ధైర్యం అంతా పోయిందా అని అంటాడు. ఇంకా పార్క్ సింగ్ అంటది, వాళ్ళందరినీ చూసి నేను ఇప్పుడు మీ అందరితోటి మాట్లాడుతున్నా అనేసి అని అంటది. ఇంకా పార్క్ సింగ్ కిందికి చూసేవారికి తనకి డాగ్ ది ఆత్మ కనపడుతుంది. ఇంకా అతనితో చెప్తుంది, నేను మీతోటి కాదు మాట్లాడింది ఎంతసేపు అని అంటది. ఇంకా వాళ్ళు అంటారు, అమ్మాయి అని చెప్పేసి తప్పించుకోవడానికి ట్రై చేయకు, అమ్మాయిలను కూడా నేను విడిచిపెట్టాను తను అంటాడు. ఇంతలోపు ఇక్కడికి ఒక అతను వస్తా ఉంటాడు. పార్క్ సింగ్ అంటే, నేను ఇంకోసారి అయితే ఇలాంటివి చేయను, నాకు అయినా అసలు డ్రామా అంటే ఏంటో కూడా తెలియదు అని అంటది. అయినా నేను ఇక్కడికి ఇవన్నీ క్లీన్ చేయడానికి అని వచ్చాను, మీరెందుకు ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తారని వాళ్ళందరినీ అంటది. నేను ఇంకా బై హార్ట్ ఎంత మంచిదానో మీకు అసలు కనీసం ఐడియా కూడా లేదు అనేసి అని అంటది వాళ్ళని. ఇంకప్పుడు జునుంగ్ అంటాడు, నాకు అసలు నువ్వు ఏమంటున్నావు కూడా అర్థం కావట్లే అని అంటాడు. నీకు ఇంత కూడా అర్థం కావట్లేదు, సరే అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటాడు. వీళ్ళందరి మాటలు ఇక్కడి నుంచి జ్ఞాను వింటా ఉంటాడు. ఇంకా వీళ్ళని వెళ్ళండి అని చెప్పి ఇంకా పంపించేస్తుంది అక్కడ నుంచి. ఇంకా వాళ్ళు అంటారు, ఇవంతా నువ్వు ఒక్కదాన్ని క్లీన్ చేస్తావు అంటే నేను చేస్తా అని చెప్తా. ఎలా అయితే ఏంటి వీళ్ళైతే వెళ్ళిపోయారు, చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు అనేసి అని అనుకుంటది. ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పుడు అక్కడ నుంచి ఒక డాగ్ కూడా వెళ్తా ఉంటది. దాన్ని చూసి చాలా థ్యాంక్స్, నువ్వే నాకు ఇప్పుడు హెల్ప్ చేసినందుకు అని అంటది. అప్పుడు జ్ఞానం అనుకుంటాడు, ఏంటి అమ్మాయి ఇంత విచిత్రంగా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటాడు. ఇంక ఇక్కడ పార్క్ సింగ్ ఏమో కింద క్లీన్ చేస్తా ఉంటది. ఆ విండోల నుంచి మాత్రం దయ్యం అలానే కోపంగా చూస్తా ఉంటాడు అనమాట. తన ఫేస్ పైన ఇట్లా ఫైర్ అనేది వస్తూ ఉంటది. ఇంకా పార్క్ సింగ్ ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ మదర్ తో డిస్కస్ చేస్తూ ఉంటది. 4 days అయితే అతను కాపాడిన, ఈ రోజు ఇంకా వాటర్ గోస్ట్ నుంచి కూడా కాపాడినా అని చెప్తుంది. ఇంకా వాళ్ళ మమ్మీ హ్యాండ్ పట్టుకో, నీ హ్యాండ్స్ చాలా వార్మ్ గా ఉన్నాయి అని చెప్తుంది. వాళ్ళ మదర్ అంటది, ఎంత పెద్దగా అయినా ఇంకా చిన్న పాపలాగా బిహేవ్ చేస్తుంటావు అని అంటది. ఇంకా 21 days లో నువ్వు అతన్ని కాపాడగలుగుతావని అయితే అనుకోకు అని అంటది. అప్పుడు పార్క్ సింగ్ అంటది, లేదు నేను ఈ రోజు అతని వాటర్ గోస్ట్ నుంచి అయితే కాపాడినా, నువ్వు దానికి అట్లీస్ట్ నన్ను బాగా చేసినావని కూడా చెప్పట్లే అని అంటది. అప్పుడు వాళ్ళ మమ్మీ అంటే, సరే అయితే మరి ముందే ఏం ఆలోచించినావు అని అడుగుతుంది. అప్పుడు పార్క్ సింగ్ చెప్తుంది, అతను రాసిచ్చిన 10 టాలిస్మాన్ ఒకేసారి అయిపోయినాయి, ఎందుకంటే ఆ వాటర్ గోస్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉండే అందుకే అయిపోయినాయి అని చెప్తుంది. అంతలో వాళ్ళ మమ్మీ ఇంకా కొన్ని టాలిస్మాన్ ఇస్తుంది, ఇచ్చి ఇవైతే ఇప్పటికీ యూజ్ చేసుకో, అవసరం ఉన్న కాడికి వాడుకో, కన్ను మాత్రం రిస్క్ లో ఉండకు అని చెప్తుంది. అది చూసి పార్క్ సింగ్ అంటది, నువ్వు నా కోసం చేసినావా అని అంటది. అప్పుడు వాళ్ళ మమ్మీ అంటది, నేను నీ కోసం ఏం చేయలేదు, నువ్వు నా మాట కూడా వినలేదు, నేను ఎందుకు చేస్తా, ఆయనవి నేను ఒక ఎక్స్పర్ట్ తో చేపించిన అని చెప్తుంది. ఇంకా పార్క్ సింగ్ కూడా చాలా థ్యాంక్స్ అని చెప్తా ఉంటది వాళ్ళ మమ్మీని. వాళ్ళ మమ్మీ మాత్రం ఇక్కడ తాలిస్మాన్ దగ్గరికి నైఫ్ తీసుకొని వచ్చి ఇవి చేపిస్తుంది అనమాట అతన్ని బెదిరించి. ఇంకా పార్క్ సింగ్ వెళ్ళి వాళ్ళ మమ్మీని హగ్ చేసుకొని, చాలా థ్యాంక్ యూ, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి చాలా హ్యాపీగా హగ్ చేసుకుంటా ఉంటది. నువ్వు ఇంత పెద్దగా అయినా కానీ ఇంకా చిన్న పాపలాగా చేస్తుంటావు అని అంటది వాళ్ళ మమ్మీ ఆమెని. ఇంక ఇక్కడ ఈ షామాన్ కూడా అనుకుంటాడు అనమాట, నువ్వు చెప్పినట్టు నేను రాసిన అనుకున్నావా, నేనేం రాయలే అని చెప్పి అతని కాల్కి ఆయింట్మెంట్ అనేది అప్లై చేసుకుంటా ఉంటాడు. ఇంకా నెక్స్ట్ డే స్కూల్లో జ్ఞాను ఇంకా పార్క్ సింగ్ ఇద్దరు కలిసి స్కూల్లో క్లీన్ చేస్తూ ఉంటారు. పార్క్ సింగ్ మాత్రం జ్ఞాను దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటాడు. అతను మాత్రం ఊరికి ఆ చీపురు కట్ట అడ్డం పెడతా ఉంటాడు.
తనేమో చిన్నగా అతని దగ్గరికి వెళ్ళి ఎలా అయినా తాలిస్మాన్ అతని దగ్గర పెట్టాలి అని ట్రై చేస్తూ ఉంటది. ఇంకా క్లాస్ లో ఇక్కడ కూర్చొని అతని ఫోన్ తీసుకొని అతని ఫోన్ లో పెట్టాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటది. అది చూసి జీహో పాక్ సింగ్ దగ్గరికి వెళ్ళి అలా కాదు చేసేది, ఇప్పుడు నేను చూపిస్తాగు అని చెప్పేసి అని వెళ్తాడు. జీహో స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్తున్నట్టే వెళ్ళి అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటాడు. టక్కున స్లిప్ అయి పడ్డట్టు చేసి ఆ టేబుల్ మీద పడిపోతాడు. పడిపోయి చిన్నగా అతని ఫోన్ తీసుకొని వచ్చేస్తాడు అనమాట, అనుకోకుండా స్లిప్ అయింది అని చెప్పి. ఇంకా తెచ్చినా అని చెప్పి పాక్ సింగ్ పడితే తెచ్చినా అని చెప్పి జీహో అంటాడు. ఇంకిద్దరు కలిసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అందులో సార్ వచ్చిందని చెప్పి కూర్చుంటారు. ఇంతలోపు ఇక్కడ స్కూల్ పాక్ సింగ్ వాళ్ళ నాన్నమ్మ వస్తుంది అనమాట స్నాక్స్ తీసుకొని. వీళ్ళ సార్ చెప్తాడు అందరూ జ్ఞానతో మంచిగా ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మ మీ అందరి కోసం ఇక్కడ స్నాక్స్ ఇచ్చింది అని చెప్తాడు. ఇంకా అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తే అందరు తింటా ఉంటారు. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత పాక్ సింగ్ ఆ తాలిస్మాన్ దాంట్లో పెట్టాలంటే చాలా భయపడతా ఉంటది. అంతలోపు అక్కడికి మళ్ళీ జీహో వస్తాడనమాట. వచ్చి ఏంటి భయపడుతున్నావా, నువ్వు కనీసం ఈ పని కూడా చేయలేవా, ఆగు నేను చేస్తా అనేసి అని అంటాడు. అని ఇంకిద్దరు కలిసి తాలిస్మాన్ అందులో పెడతారు. ఇంక ఇక్కడ నుంచి వీళ్ళ నాన్నమ్మ వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటది అనమాట, ఏం చేస్తురా అని చెప్పేసి అని. ఇంకా దూరం నుంచి చూసి వీళ్ళ దగ్గరికి వస్తది. వచ్చి అది చూసి ఇది మా జ్ఞానం ఫోన్, ఎందుకు అంటే ఆ ఫోన్ పైన బ్యాక్ సైడ్ ఉన్న పెయింటింగ్ నేనే వేసిన అని చెప్తుంది. ఇంక ఇక్కడ క్లాస్ లో జ్ఞానం ఏమో తన ఫోన్ కనపడట్లే అని చెప్పి వెతుకుతా ఉంటాడు అనమాట. మొత్తం చూస్తాడు, ఎక్కడ చూసినా కూడా ఫోన్ అయితే కనిపించదు. ఇంక ఇక్కడ వీళ్ళ క్లాస్మేట్స్ ఆ రైస్ కేక్ చూసి పాతకాలంలో టీచర్స్ ని ఇంప్రెస్ చేయడానికి అని చెప్పి ఇలా రైస్ కేక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దీన్ని చూస్తే నాకు ఏదో ఫిషీగా అనిపిస్తుంది, అసలు దీని వెనకాల రీజన్ ఏంటో మనం ఇప్పుడు చూడాలి అని చెప్పేసి అని వాళ్ళ ఫ్రెండ్ తో డిస్కస్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇంకో అతను అంటాడు, నీకు అలానే అనిపిస్తుందా, ఎందుకు అలా అనిపిస్తుంది అనేసి అని అంటాడు. ఆయన ఫస్ట్ మనం అతని ప్రొఫైల్ అనేది చెక్ చేద్దామని అనుకుంటారు. ఇంకా వీళ్ళ నానమ్మ జీహో అండ్ పాక్ సింగ్ ముగ్గురు కలిసి వస్తూ ఉంటారు. వాళ్ళ నానమ్మ చాలా థ్యాంక్స్ అతని ఫోన్ వెతికిచ్చినందుకు, ఇంకా నన్ను ఇంటి వరకు డ్రాప్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అంటే జీహో అంటాడు మేము అటే వెళ్తున్నాం అందుకే మిమ్మల్ని డ్రాప్ చేస్తున్నాం అని చెప్తాడు. ఇంతలో అక్కడ పాక్ సింగ్ వచ్చి అనుకోకుండా నా ఫోన్ కనిపించలేదు దానికోసం అని చెప్పి వెతుకుతా ఉండే, ఇంతసేపు లేట్ అయింది అని చెప్తాడు. అంతలో వాళ్ళ నానమ్మ అంటది, ఇదిగో వీళ్ళే నీ ఫోన్ వెతికిచ్చిరు అని చెప్పి ఇస్తుంది పాక్ సింగ్ కి ఫోన్. ఇంకా పాక్ సింగ్ జీహోన్ చూసి నా ఫోన్ ఏమన్నా చేసిరా మీరు అని అంటాడు. అప్పుడు వాళ్ళేమో మేమేం చేయలే అనేసి అని అంటారు. అప్పుడు వాళ్ళ నానమ్మ అంటది, వాళ్ళు ఏం చేయలేదు, నీ ఫ్రెండ్స్ చాలా మంచి వాళ్ళు అనేసి అని అంటది. అప్పుడు వీళ్ళు అంటారు, అవును మాకు జ్ఞానితో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది అని చెప్తుంది పాక్ సింగ్. ఇంకా వాళ్ళ నాన్నమ్మతో కూడా చెప్తుంది, నేను జ్ఞానితో ఎలానో ఫ్రెండ్షిప్ చేస్తాను, అతనితో తిరుగుతాను, మీ ఇంటికి వచ్చి ఫుడ్ కూడా తింటాను, మనం ఇంకా చాలా గాసిప్స్ కూడా చెప్పుకుందామని చెప్తుంది. ఇంకా పాక్ సింగ్ మాటలు విని జీహో కూడా అలానే చూస్తుండిపోతాడు. ఇంక ఇక్కడ వీళ్ళ క్లాస్ లో వీళ్ళందరూ జ్ఞాను గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. అతను ఇప్పుడు మన క్లాస్ లో వచ్చిన కొత్త అతను ఆర్చరా, ఇంకా అతను గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పి డిస్కస్ చేస్తూ ఉంటారు. అతను ఆర్చరీలో రైజింగ్ స్టార్ కానీ అనుకోకుండా ఇదిగో ఈ కింద కమెంట్ చూడండి అని చెప్పి వాళ్ళకి చూపిస్తారు. అతను డార్మెటరీలో ఫైర్ పెట్టినో అందుకే అతన్ని ఆర్చరీ నుంచి స్కూల్ నుంచి రిమూవ్ చేసిరంట అని చెప్తారు. ఇంకా చూసిరా నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అయిందో అని అంటాడు. ఇతను మన కోసం ఫుడ్ చేయమని వాళ్ళ ఇంటికి వస్తామని చెప్పి నీకు కొంచెం కూడా ఏమనిపించట్లేదా, ఎందుకు అలా అన్నావు అనేసి జీహో పాక్ సింగ్ ని అంటాడు. నేను కొన్ని ప్లాన్ చేసుకున్నా అందుకే అని చెప్తుంది పాక్ సింగ్. ఇంకా అంతలో పక్కన నుంచి ఆర్చరీ సార్ వెళ్తా ఉంటాడు అనమాట. అతన్ని చూసి పాక్ సింగ్ టక్ ఫేస్ తిప్పుకొని దాచుకుంటాడు వాళ్ళ నానమ్మ సైడ్ కి. అంతలోపు ఆ సార్ వచ్చి ఏమైంది, ఏం ఆలోచించినావు అనేసి అని జీహోని అడుగుతాడు. జ్ఞాను ఏమో తనని అనుకొని భయపడతాడు. ఇంకా వాళ్ళ నానమ్మ చూసి ఏం కాదులే అని చెప్పి ఇట్లా చేయి పట్టుకుంటది. ఇంకా వాళ్ళ నానమ్మ అలా పట్టుకున్నది ఇక్కడ పాక్ సింగ్ చూస్తూ ఉంటది అనమాట. వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటది. ఇంకా ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చి ఎలా అయినా ఇప్పుడు తాలిస్మాన్ అతని దగ్గరికి వెళ్ళి పెట్టాలి ఎలా అయినా అని చెప్పి అనుకుంటది. ఇంకా వచ్చేటప్పుడు జీహోకి చెప్తుంది అనమాట, నువ్వే వాళ్ళ నానమ్మ తొందర బయటికి తీసుకొని వెళ్ళాలి, నేను ఎలా అయినా ఇంట్లో తాలిస్మాన్ దాచి పెడతా అని చెప్తాది. ఇంకా పాక్ సింగ్ ఇంక ఇక్కడ జ్ఞానం వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసి బెల్ కొట్టగానే ఇంకా జ్ఞానం వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. లోపలికి వస్తుంటే జ్ఞానం మాత్రం అంత ఈజీగా లోపలికి రానియాడు అనమాట. ఇంకా వచ్చిన తర్వాత పాక్ సింగ్ ఎక్స్క్యూజ్ మీ అనుకుంటే లోపలికి వెళ్తా ఉంటది. జ్ఞానం అంటాడు, నువ్వు కామ్గా ఇక్కడే కూర్చోవాలి, ఇదే ప్లేస్ లో ఇక్కడే ఉండాలి, కొంచెం కూడా కదలద్దు అని చెప్తాడు. కదలద్దు అని చెప్పి లోపలికి వెళ్తాడు. ఇంక ఇక్కడ వాళ్ళ నానమ్మ జీహో ఇద్దరు కలిసి మీట్ కొనడానికని వస్తారు. వాళ్ళ నానమ్మ పర్స్ చూస్తామంటే అంతలోపు జీహో చెప్తాడు, నేనైతే మీట్ తినను, నేను వీగన్ని అని చెప్తాడు వాళ్ళ నానమ్మతోటి. వాళ్ళ నానమ్మ అయ్యో అవునా సరే అయితే మనం వెజ్జీసే కొనుక్కుందాం అని చెప్పేసి ఇంక ఇద్దరు కలిసి వెజ్జీస్ కొనుక్కోవడానికి అని చెప్పి వెళ్తారు. ఇంక ఇక్కడ పాక్ సింగ్ ఏమో చిన్నగా అదే క్వశ్చన్ మీద జరుగుతూ ఆ తాలిస్మాన్ అన్ని ప్లేసెస్ లో దాచిపెడతా ఉంటది అనమాట. అంతలోపు అక్కడికి పాక్ సింగ్ వస్తాడు. వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అంటే ఇదిగో ఇక్కడే క్వశ్చన్ పైన కూర్చున్నా అని చెప్తుంది. నేను కూర్చోమన్న ప్లేస్ ఎక్కడ, నువ్వు ఉన్నది ఎక్కడ, నువ్వు ఇట్లానే చేస్తా, నేను ఇప్పుడు ఇంట్లోంచి బయటికి పంపించేస్తా అని చెప్తాడు. సరే అని చెప్పేసి మళ్ళీ వచ్చి టేబుల్ దగ్గర క్వశ్చన్ మీద కూర్చొని ఉంటది. ఇంకా జ్ఞాను తన కోసం అని చెప్పి వామ్ వాటర్ ఇస్తాడు. అప్పుడు పాక్ సింగ్ అంటది, నా కోసం అని వామ్ వాటర్ ఇచ్చా, చాలా థ్యాంక్స్ అనేసి అని అంటది. అతనేమో వద్దు నాకు ఇచ్చేసి అని చెప్పేసి అని అంటాడు. అలా అన్ని లోపే అనుకోకుండా వాటర్ అన్ని స్పిల్ అయిపోయి కింద పడతాయి. ఇంకా పాక్ సింగ్ అతని సైడే వెళ్ళి ఇదంతా నువ్వే చేసినావు, నువ్వే స్టార్ట్ పెట్టినావు అనేసి అని అంటది.
అనుకుంటా చిన్నగా అతని పక్కన ఉన్న టిష్యూస్ తీసుకుంటా ఉంటది. అంతలోపు జీహో వాళ్ళ నాన్నమ్మ వచ్చేస్తారనమాట. ఇంక ఇక్కడ పార్క్ సింగ్ చెప్తుంది, నేనైతే పడేయలేదు, నువ్వు మళ్ళీ నన్ను ఇంట్లోంచి పంపిస్తాను అనకు అని అంటది. అంతలోపు జీహో వచ్చి ఏమైంది, ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి అని అంటాడు. ఇంకా వీళ్ళ నాన్నమ్మ ఇంకా ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తుంది. రండి చాలా ఆకలితో ఉన్నట్టున్నారు, తిందామని చెప్పేసి అని ఇంకా స్టార్ట్ చేస్తారు తినడం. వాళ్ళ నాన్నమ్మ అంటది, కొంచెం కూడా సిగ్గుపడకుండా మంచిగా తినండి అని చెప్తుంది. ఇంకా వాళ్ళ నాన్నమ్మ జ్ఞానుకి చెప్పి తిను అని చెప్తుంది. జ్ఞానం ముందు నేను తింటగా నువ్వు తిను అని చెప్పేసి అని ఇంక ఇద్దరు ఒకరిదొకరు వాళ్ళు పెట్టుకుంటా ఉంటారు. అది చూసి జీహో అంటాడు, మీరు జ్ఞానుని చాలా బాగా పెంచిరు అని అనగానే వాళ్ళ నాన్నమ్మ అంటది, అలా ఏం లేదు, అనుకోకుండా వీళ్ళ పేరెంట్స్ బయట ఉండడం వల్ల ఎక్కువ నాతోటే ఉంటాడు, వాళ్ళేమో అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు అని చెప్తుంది. ఇంకప్పుడు పార్క్ సింగ్ చెప్తుంది, నేనైతే నా పేరెంట్స్ ని చూసి 10 years అయిపోతుంది, వాళ్ళు నన్ను ఇక్కడ ప్రెసెంట్ మదర్ దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు నన్ను చూసుకుంటున్న ప్రెసెంట్ మదర్ నా ఓన్ మదర్ అయితే కాదు, తను నైఫ్ బాగా తిప్పుతుంది కానీ తనకి సరిగ్గా వంటలు అయితే చేయరాదు అని చెప్తుంది. ఇంకా వాళ్ళ నానమ్మ ఆ మాటలు అలా విని పార్క్ సింగ్ ని ఈ ఫుడ్ అంతా మంచిగా తిను, నేను చాలా ఎక్కువ చేసిన, నచ్చినంత తిను అని చెప్పి పెడతా ఉంటది. ఇంకా పార్క్ సింగ్ కూడా చాలా హ్యాపీగా మొత్తం తినేస్తా ఉంటది. ఇంక ఇక్కడ వాళ్ళ నానమ్మ అంటది, చాలా మంచిగా ఉంది కదా అమ్మాయి అయితే, చాలా బాగా బిహేవ్ చేస్తుంది అని అంటది. ఇంక ఇక్కడ జీహో వచ్చి పార్క్ సింగ్ ని లోపలికి పిలుస్తాడు అనమాట. పిలిచి నీతో ఒకసారి మాట్లాడాలి, ఒకసారి తొందర లోపల రా అని అంటాడు. అని నిన్ను నిజంగా నీ పేరెంట్స్ అడాప్ట్ చేసుకున్నారా అని అడుగుతాడు. అవును అని చెప్తుంది పార్క్ సింగ్. మరి ఈ విషయం ఎందుకు ఇక్కడ చెప్పినావు అని అంటాడు జీహో. అప్పుడు పార్క్ సింగ్ చెప్తుంది, ఇప్పుడు వాళ్ళ నానమ్మ కవర్ చేసుకోవడానికి అని చెప్పి అబద్ధం ఆడింది ఇక్కడ, అదే కనుక మనం ఇప్పుడు నిజం చెప్పినాం అనుకో, వాళ్ళకు కూడా ఇంకోసారి అబద్ధం ఆడకుండా నిజం చెప్పబుద్ధి అవుతుంది. సో ఏదన్నా మనం ఎప్పుడు కానీ ఇలానే మాట్లాడాలి అని చెప్తా ఉంటది అనమాట. ఇవన్నీ మాటలు బయట నుంచి జ్ఞాను వింటా ఉంటాడు. అప్పుడు పార్క్ సింగ్ రూమ్ అబ్జర్వ్ చేసి, అయ్యా ఇది జ్ఞాని రూమే అనుకుంటా, కరెక్ట్ గా తీసుకొచ్చిన నన్ను ఇక్కడ, నేను ఎలానే ఇంకా తాలిస్మాన్ దాచిపెడతా అని అంటది. జీహో కూడా ఆ సరే దాచిపెట్టు అనేసి అని అంటాడు. ఇంక ఇద్దరు కలిసి ఎక్కడ పెట్టాలా అని చూస్తా ఉంటారు. అంతలోపు అక్కడ పైన కాటన్ బాక్స్ లో పెడుతుంటే అనుకోకుండా స్లిప్ అయి కింద పడుతుంది. అది చూసే వరకు గోల్డ్ మెడల్స్ ఇంకా ఆర్చరీ దిగిన ఫొటోస్ ఉంటాయి. ఇంక ఇక్కడ ఈ ఆర్చరీ నేర్పించే ఆయన కోచ్ పడుకొని ఆలోచిస్తా ఉంటాడు అనమాట. జీహోతో పాటు ఇంకో అతను చూసినా, అతను ఎక్కడో చూసినా అని అనుకుంటాడు. అప్పుడు గుర్తొస్తుంది అనమాట అతను పార్క్ సింగ్, అతను ఆర్చరీలో గోల్డ్ మెడలిస్ట్ కదా, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అనేసి అని ఆలోచిస్తా ఉంటాడు అనమాట. అతను లాస్ట్ టైం గోల్డ్ మెడల్ తీసుకునేటప్పుడు నేను అక్కడికే వెళ్ళిన, వాళ్ళ నాన్నమ్మతో అతను ఫొటోస్ దిగిండు, ఇవన్నీ ఆలోచిస్తా ఉంటాడు అనమాట. పార్క్ సింగ్ అంటది, నువ్వు ఆర్చరీ ఆడేటప్పుడు మేము చూడడానికి రావచ్చా అనేసి అని అంటది. అప్పుడు అక్కడ జీహో అంటాడు, వేరే వాళ్ళ స్టఫ్ చూడొద్దు అని చెప్పేసి మీకు కొంచెం కూడా మేనర్స్ లేదా అని అంటాడు. అండ్ నేను ఇప్పుడు అసలు ఆర్చరీ కూడా చేయట్లే అని చెప్తాను. జ్ఞాను అనుకోకుండా పార్క్ సింగ్ చేతిలో ఉన్న తాలిస్మాన్ చూసి తనకేం దెబ్బ తాకిందా అని అంటాడు. అంతలోపు పార్క్ సింగ్ నాకేం తాకలేదు అని చెప్పేసి అని ఆ తాలిస్మాన్ తీసుకుని దాచిపెడతా అని ఉంటది. అంతలోపు జీహో ఇట్లా నాకు చెస్ట్ లో నొప్పి అవుతుంది అని చెప్పేసి అని యాక్ట్ చేసి ఇట్లా ముందుకు పడిపోతాడు అనమాట. ఏమైంది అని అంటే, నా ఫీలింగ్స్ కి దెబ్బ తాకింది అని చెప్తాడు. ఇంక ఇక్కడ వీళ్ళ ఆంటీ పార్క్ సింగ్ కాల్ చేసి, ఏమైంది ఎక్కడున్నావు, ఇక్కడ నీ కస్టమర్స్ వెయిట్ చేస్తా ఉన్నారని చెప్తుంది. పార్క్ సింగ్ నేను ఇప్పుడే వచ్చేస్తున్నా, తొందరగా వస్తా అనేసి అని తొందర ఇంకా అక్కడ నుంచి బాయ్ బాయ్ అని చెప్పేసి అని వీళ్ళకి కావాలంటే నేను మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ సర్దేసి ఇప్పుడు వెళ్తా అని చెప్పేసి అని వెళ్తుంది. పార్క్ సింగ్ అలానే చూస్తూ ఉండిపోతాడు, ఏం మాట్లాడాడు. జీహో అంటాడు, మెల్లగా వెళ్ళు, ఆయన ఈ అమ్మాయి అయితే రోజు నైట్ అంతా వర్క్ చేస్తా ఉంటది అని జీహో జ్ఞానుతో అంటాడు. ఇంతలో వీళ్ళ నాన్నమ్మ కూడా వెనకాల వచ్చేసి పార్క్ సింగ్ తో చాలా థ్యాంక్స్ ఫెరీ లేడీ అని చెప్తుంది. అది విని పార్క్ సింగ్, ఏంటి హెడ్ థాన్ ఎవరి నుంచి వచ్చినా అని చెప్పేసి మీకెలా తెలుసు అనేసి అని అంటది వాళ్ళ నాన్నమ్మని. వాళ్ళ నాన్నమ్మ అంటది, మీరు స్కూల్లో అక్కడ మా జ్ఞాను ఫోన్ కేసులో మీరు తాలిస్మాన్ పెడుతుంటే నేను దూరం నుండి చూసినాను, అప్పుడే అనుకున్నాను మీరు అతన్ని కాపాడడానికి ఇంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్, అసలు మీ మాట మీద మీరు నిలబడ్డందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మ చెప్తా ఉంటది అనమాట. ఇక్కడ పార్క్ సింగ్ సరే ఇంకా నాకు లేట్ అవుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంక ఇక్కడ జ్ఞాను చెప్తాడనమాట జీహో తోటి, ఇంకా రేపటి నుంచి మళ్ళీ మనం ఇక్కడ ఫ్రెండ్స్ అన్నట్టు యాక్ట్ చేయొద్దు స్కూల్లో అయితే, ఇది ఇక్కడతో ఇంకా ఎండ్ అయిపోవాలని చెప్పేసి చెప్తాడు జీహో తోటి. ఎందుకు అలా అని జీహో అంటే పార్క్ సింగ్ అంటాడు, నాకు మనుషులతో మాట్లాడడం నచ్చదని చెప్తాడు. ఇంక ఇక్కడ ఆర్చరీ కోచ్ వాళ్ళ పాత కోచ్ కి కాల్ చేసి మాట్లాడతాడు అనమాట, ఏమైంది అని చెప్పి. అతను ఆర్చరీ కెరీర్ ఎప్పుడో అయిపోయింది, అతను ఇప్పుడు చేయట్లే అని చెప్పి పెట్టేస్తాడు కాల్. ఇంక ఇక్కడ జ్ఞానుకి ఒక మెసేజ్ వస్తుంది అనమాట, నువ్వు నాకు అట్లీస్ట్ సారీ కూడా చెప్పావు హెచ్ అనే నెంబర్ నుంచి. దానికి జ్ఞాను ఏం రిప్లై కూడా ఇవ్వడు అనమాట. ఇంక ఇక్కడ స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ జ్ఞాను గురించి మాట్లాడుకుంటూ వస్తారు. అతను పెద్ద గోల్డ్ మెడలిస్ట్, కానీ డ్రోమ్ ని కాల్ చేయడం వల్ల అతను ఈ స్కూల్ కి వచ్చిండు అని చెప్పి డిస్కస్ చేస్తాం. ఇంతలోపు ఇక్కడికి జీహో వస్తాడు అనమాట. వచ్చి ఏం మాట్లాడుతారు, మార్నింగ్ ఏం డిస్కషన్ అని. జ్ఞాను ఇట్లా పాత స్కూల్లో ఫైర్ పెట్టి ఇక్కడికి వచ్చిండంట అని చెప్తారు జీహోతో. ఇంక ఇక్కడ పార్క్ సింగ్ ఇంకా జ్ఞాను ఇద్దరు కలిసి స్కూల్ క్లీన్ చేస్తా ఉంటారు అనమాట. ఇంకా వీళ్ళిద్దరిని జీహో చూస్తాడు అనమాట. చూసి ఇంక ఇక్కడ పార్క్ సింగ్ ని పిలుస్తాడు. పిలిచి అడుగుతాడు అనమాట, నీకేమన్నా చెప్పిండా ఇలా జ్ఞాను అనేసి అని అడుగుతాడు. ఆమె ఏం చెప్పలేదు అని అంటది.
అతన్ని చూడగానే నేనైతే హాయ్ చెప్పినా అతను మాత్రం రెస్పాండ్ కాలే అనేసి అని అంటాడు. అప్పుడు జిహో చెప్తాడు, లాస్ట్ నైట్ నాకు పార్క్ సింగ్ చెప్పిండు అతనితో మనం ఫ్రెండ్షిప్ చేయడంట, మాట్లాడద్దని చెప్పిండు అని అంటారు. ఇంక ఇక్కడ బయట క్లీన్ చేస్తా ఉంటాడు అనమాట జ్ఞాను. ఆ ఫైర్ దయ మాత్రం అలా నుంచి చూస్తా ఉంటాడు. పార్క్ సింగ్ వాష్రూమ్ కని చెప్పి వెళ్తుంది. తను లోపల ఉన్నప్పుడు ఇక్కడ బయట వీళ్ళ ఫ్రెండ్స్ అందరు జ్ఞాను ఇట్లా పాత స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ చేసి వచ్చిండంట, అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేస్తా ఉంటారు. వీళ్ళ మాటలన్నీ లోపల నుంచి పార్క్ సింగ్ వింటది. మొత్తం విని వీళ్ళు ఇలా మాట్లాడుతురా అని అనుకుంటది. జ్ఞాను లంచ్ కని చెప్పేసి అని వస్తాడు. అతను వస్తుంటే అందరూ టేబుల్స్ నుంచి లేచి వెళ్ళిపోతా ఉంటారనమాట. అట్లా టేబుల్ మొత్తం ఖాళీ అయిపోతుంది. అతను వెళ్ళి అక్కడ కూర్చొని తింటుంటాడు. ఇంతలో అక్కడికి పార్క్ సింగ్ జిహో ఇద్దరు కలిసి కూర్చొని తనకి కంపెనీ ఇస్తారనమాట. ఫుడ్ చాలా బాగుంది కదా అనేసి అని అనుకుంటారు. చాలా బాగుంది అనేసి అని జిహో కూడా అంటాడు. పార్క్ సింగ్ అంటాడు, నా మీద జాలి చూపిస్తున్నారా, మీరు ఎందుకు ఇక్కడ వచ్చి కూర్చున్నారు, ఆయన మీద నాతో మాట్లాడద్దని చెప్పినా కదా అని అంటాడు. పార్క్ సింగ్ అంటది, నువ్వు ఫస్ట్ తిను, మంచిగా మీట్ తింటేనే మంచిగా హైట్ పెరుగుతావు అని చెప్తాది. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు జిహో అడుగుతాడు పార్క్ సింగ్ ని, నువ్వు మర్డర్ ని వద్దన్నావు కదా, మరి నీకు ఇతను ఓకేనా అని అడుగుతాడు. పార్క్ సింగ్ అంటే మర్డర్ ని అస్సలు యాక్సెప్ట్ చేయను, ఇంకా ఇతను అసలు ఫైర్ అనేది ఇతను చేయలేదు, అతను చాలా మంచివాడు, నేను మనుషులని చాలా డీప్ గా చూస్తాను, ఇలా పైన పైన కాదు. ఇంకా ఆ రోజు ఇంటికి వెళ్ళినప్పుడు తినడానికి ఏం లేకుంటే వాటరే ఉన్నాయని చెప్పేసి ఆ వాటర్ కూడా నాకు వార్మ్ చేసి ఇచ్చిండు. ఇంకా జ్ఞాను ఇంటికి వచ్చే వరకు వాళ్ళ నానమ్మ మంచి ఫుడ్ ప్రిపేర్ చేసి ఉంటది. ఏంటి నానమ్మ ఈరోజు స్పెషల్ ఇంత ఫుడ్ ప్రిపేర్ చేసినావు అని అంటారు. అప్పుడు వాళ్ళ మా నానమ్మ చెప్తుంది, ఇక్కడ నాకు ఒకరు బాగా పరిచయం, మీరు వాళ్ళ కోసం అని చెప్పి ఫుడ్ తీసుకెళ్తున్నా అని అంటది. అవును, అయితే నేను కూడా రానా తోడు అనేసి అని జ్ఞాను అంటాడు. అప్పుడు వాళ్ళ నానమ్మ, వద్దు నేను ఒక్కదాన్ని వెళ్ళి ఇచ్చొస్తాను, నువ్వు తిను అని చెప్తుంది అతన్ని. అని ఇంకొకతే వెళ్ళిపోతుంది. కాకపోతే జ్ఞానం ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్న మాకు తెలియకుండా తన వెనకాలనే వెళ్తాడు. వాళ్ళ నాన్నమేమో ఆ ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ పార్క్ సింగుకి ఇస్తుంది. ఇచ్చి, నువ్వు ఆ రోజు నేను చేసింది బాగా నచ్చింది అన్నావుగా, సో అందుకే మళ్ళీ నీకోసం తీసుకొని వచ్చిన ఇక్కడికి, మంచిగా ఉందా తిను అనేసి అని అంటది. పార్క్ సింగ్ కూడా నాకు చాలా నచ్చింది, చాలా చాలా థ్యాంక్స్ నాకు తీసుకొని వచ్చినందుకు అని అంటది. బయట నుంచి పార్క్ సింగ్ మాటలు వినపడితే అతను లోపలికి వస్తున్నాడు అని అర్థమైపోయి తొందరగా మాస్క్ వేసేసుకుంటది. అంతలోపు పార్క్ సింగ్ లోపలికి వచ్చేస్తాడు. వచ్చేసి, మా దగ్గర డబ్బులు తీసుకున్నది సరిపోలేదా, నువ్వు ఇంకా ఏమేమి మా దగ్గర నుంచి దోచుకోవాలనుకుంటే నీ ఫుడ్ కూడా మా నాన్నమ్మని ప్రిపేర్ చేసుకొని రా అని చెప్పినావా, రోజు రోజుకి చాలా గలీజ్ గా తయారవుతారు మీరు అందరూ అనేసి అని తిడతాడు. తిట్టి, నీకు ఇంకా కొంచెం బుద్ధన్న ఉండాలి అని చెప్పేసి అని అంటాడు. అని ఇంకా వాళ్ళ నాన్నమ్మ తీసుకుని, పద నాన్నమ్మ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని అంటాడు. అని ఇంకా తీసుకొని వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత పార్క్ సింగ్ చాలా ఫీల్ అవుతుంది, ఏంటి ఇలా అన్నాడు అని చెప్పేసి అని. అంతలోపు వాళ్ళ ఆంటీ వచ్చి, అతను ఇంత ముందు కన్నా ఇంకా అరగెంట్ గా తయారైండు, అతని మాటలు నువ్వు పట్టించుకోకు, వాళ్ళ నాన్నమ్మ అయితే చాలా మంచిది, కానీ ఇతనికి ఎవరు అరగెన్స్ వచ్చిందో అస్సలు బాగాలేదు అని అంటది వాళ్ళ ఆంటీ కూడా. అప్పుడు పార్క్ సింగ్ అంటది, లేదు అతను నాకు ఇప్పుడు వచ్చేటప్పుడు రివర్స్ లో మొత్తం ఫైర్ తో వస్తున్నట్టు కనపడ్డాడు, ఎందుకు ఇతన్ని చంపాలని ఇంత ఘోరంగా ఇతను వెనకాలనే పడుతున్నారు అసలు అందరూ అని చెప్పేసి అని మస్తు ఫీల్ అవుతుంది. నువ్వు నిజంగా ఎంత కష్టపడుతున్నావు కదా అనేసి అని పార్క్ సింగ్ చాలా ఫీల్ అవుతుంటది అనమాట. జ్ఞానుని తలుచుకొని ఇంకా జ్ఞాను ఇంకా బయటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ నాన్నమ్మతో అంటాడు, ఎందుకు నాన్నమ్మ ఇలా చేసినావు అని అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్నమ్మ, సారీ, నీకు నచ్చదని తెలిసినా నేను ఇలా చేసినా కదా, సారీ, ఇంకోసారి ఇలా చేయను అని చెప్పి వాళ్ళ నాన్నమ్మ అంటది. అప్పుడు జ్ఞాను అంటాడు, నువ్వెందుకు నాన్నమ్మ సారీ చెప్తున్నావు, నా మీద నాకే నచ్చట్లేదు, అందుకే ఇంకా ఆ కోపం అంతా ఇప్పుడు నీ మీద తీసినట్టున్నా, సారీ నాన్నమ్మ అని చెప్పేసి అని మళ్ళీ వాళ్ళ నాన్నమ్మతో చెప్తాడు. ఇంకా సరే అని ఇంటికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే జ్ఞాను క్లాస్ లోకి వచ్చే వరకు క్లాస్ లో అందరు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. కానీ జ్ఞానం చూడంగానే ఇక్కడ వాళ్ళు అక్కడ డిస్పర్స్ అయిపోయి వాళ్ళ వాళ్ళ ప్లేసెస్ లో కూర్చుంటారు అనమాట. ఇంకా జ్ఞానుకి వెంటనే తన స్పోర్ట్స్ ఆడేటప్పుడు తనని అందరూ చాలా కోపంగా లోపల ఇంకేదో పెట్టుకొని చూస్తున్నట్టు జ్ఞాను కనిపించేది. సేమ్ ఇప్పుడు ఇక్కడ వీళ్ళ క్లాస్ లో అందరినీ చూసే వరకు జ్ఞానుకి మళ్ళీ అలానే అనిపిస్తుంది. ఇంకా వెంటనే లేచి డస్ట్బిన్ పట్టుకొని వెళ్దాం అనేసి వెళ్తుంటాడు. అంతలో పక్కడికి జిహో వస్తాడు. జిహో వచ్చి, ఎక్కడికి వెళ్తున్నావు, ఇది ఎందుకు తీసుకెళ్తున్నావు అని అంటాడు. అప్పుడు జ్ఞాను అంటాడు, ఇది నా జాబే కదా, అందుకే నేనే తీసుకొని వెళ్తున్నా ఇది అని చెప్పేసి అని అంటాడు. ఇంకా అది తీసుకొని కిందికి వచ్చేస్తాడు. అంతలోపు జిహో అనుకుంటాడు, క్లాస్ లో వీళ్ళందరినీ చూసి వెళ్తున్నాడు, అతను ఇష్టంగా వెళ్ళట్లే అని అనుకుంటాడు. ఇంకా పడేద్దామని చెప్పేసి కింద ఒక స్టోర్ రూమ్ ఉంటే దాంట్లో పెట్టడానికి అని చెప్పి వెళ్తాడు. అంతలోపు క్లాస్ లోకి పార్క్ సింగ్ వస్తుంది. రాగానే అడుగుతుంది, జ్ఞాను ఏడి అని చెప్పేసి అని. ఇక్కడ జిహోని అడుగుతాడు. జిహో ఏమో, ఫస్ట్ నాకు హాయ్ చెప్పు, తర్వాత చెప్తా అని అంటాడు. సరే అయితే హాయ్ గాని ఎక్కడికి వెళ్ళిండి చెప్పు అనేసి అని అడుగుతుంది. ఇప్పుడు అతను చెప్తాడు, ఇప్పుడే డస్ట్ బర్డ్ వేయడానికి అని చెప్పేసి కిందికి వెళ్తాడు. అంతలోపు చూసే వారికి అక్కడ జ్ఞాను ఫోన్ రింగ్ అవుతా ఉంటది అనమాట. జ్ఞాను ఫోన్ రింగ్ అవుతుంది, అయ్యో అతను ఫోన్ కూడా తీసుకెళ్లలేదా, ఫోన్ తీసుకోకుండా ఎందుకు వెళ్ళిండు అని చెప్పేసి అని పార్క్ సింగ్ అంటది. అంతలోపు జిహో అతను డస్ట్ బర్డ్ వేయడానికి కింద స్టోర్ రూమ్ కి వెళ్ళింది అనగానే అప్పుడు పార్క్ సింగ్ గుర్తొస్తుంది, అందులో ఒక ఫైర్ దయ్యం ఉంది అని చెప్పి ఇంకా తొందర ఉరుకుతుంటది. పార్క్ సింగ్ కాల్ వస్తే అది కూడా అటెండ్ చేస్తే కానీ వాళ్ళు ఏం మాట్లాడరు. ఇంకా తాలిస్మాన్ పట్టుకొని పోతా అని చెప్పేసి అని తాలిస్మాన్ తీస్తుంది ఫోన్ కేస్ లో నుంచి. కానీ చూసే వరకు అందరూ మదర్ ఇస్ ఎ డెవిల్ అని చెప్పి అతను రాస్తాడు అనమాట. అది చూసే వరకు పార్క్ సింగ్ కి చాలా కోపం వస్తుంది. ఇప్పుడు ఇంక ఇక్కడ జ్ఞాను అయితే మొత్తం ఫైర్ లో స్ట్రక్ అయిపోయి ఉంటాడు.
కావాలనే ఉంటాడనమాట. ఎందుకు అంటే అంతకుముందు రోజు అతనికి హెచ్ అనే పర్సన్ నుండి నువ్వు నాకు సారీ చెప్పవా, అయితే నువ్వు చనిపో అనేసి అని అంటారనమాట. సో దానికోసం అని చెప్పేసి ఇప్పుడు నిజంగా తను చనిపోవాలి అని అనుకొని ఇంకా చనిపోతా అని ఫిక్స్ అయిపోతాడు అనమాట. అనుకొని ఆ ఫైర్ లో అలానే కామ్ గా కిందికి తలొంచేసుకుని అలానే ఉంటాడు. ఇంక ఇక్కడ ఈ ఫైర్ దయం అయితే చాలా ఫైర్ తెప్పిస్తుంది అనమాట. ఇంకిక్కడ జ్ఞానుకి తన స్కూల్లో పాస్ట్ లో జరిగింది గుర్తు చేసుకుంటాడు అనమాట. తన వల్లే తను ఎవరు పర్సన్ చనిపోతారు, ఇదంతా నా వల్లే జరిగింది అని చెప్పి ఏడుస్తా ఉంటాడు ఆ పాస్ట్ లో. ఇంకిక్కడ పార్క్ సింగ్ బయట నుంచి జ్ఞాను అని చెప్పి పిలుస్తా ఉంటది. కానీ జ్ఞాను మాత్రం ఏం మాట్లాడకుండా అలానే ఉంటాడు. ఇంకా తను డోర్ బ్రేక్ చేసుకుని లోపలికి వచ్చేస్తుంది. లోపలికి వచ్చి చూసే వరకు ఇంకిక్కడ ఫైర్ దయం అనేది ఇంకెక్కువ ఫైర్ ఇట్లా ప్రొడ్యూస్ చేస్తా ఉంటది. కానీ పార్క్ సింగ్ మాత్రం తనతో పాటు సాల్ట్ అనేది తెచ్చుకొని ఉంటది అనమాట. అది ఇస్రేసి చిన్న చిన్న మంటలు అయితే ఆర్పుతా ఉంటది. ఇంకా అతను ఇంకెక్కువ ఫైర్ తెప్పించే వరకు ఉన్న సాల్ట్ అంతా ఒకేసారి అతని మీదకి ఇస్రేస్తుంది. అతని మీద ఇస్రేసే వరకు అతనిది టక్కన ఫైర్ అయితే ఆగిపోతుంది. జ్ఞాను అప్పుడు తొందర బయటికి పదా మనం వెళ్దాం అని చెప్పేసి అని అంటా ఉంటది. కానీ జ్ఞాను మాత్రం వినకుండా నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటా అని అంటాడు. ఇంతలోపు ఈ ఫైర్ దయం కూడా మళ్ళీ రిటర్న్ అయిపోతుంది. ఇంకా అంతలోపు జీహో ఏం చేస్తాడంటే వాటర్ తీసుకొని వచ్చి విండో బ్రేక్ చేసి అందులోంచి ఇంకా వాటర్ కొట్టి మంటలు అయితే ఆర్పేస్తాడు. ఇంకా జ్ఞానం మాత్రం అలానే చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు పార్క్ సింగ్ పద ఇంకా మనం బయటికి వెళ్దామని చెప్పేసి ఇంకా చిన్నగా జ్ఞానం తీసుకొని బయటికి అయితే వచ్చేస్తారు ఇద్దరు కలిసి. ఇంక ఇక్కడ ఆఫీస్ రూమ్ లో వాళ్ళ సార్ జ్ఞానాన్ని రిపోర్ట్ రాసేయమంటాడు. దాని గురించి పార్క్ సింగ్ అరుస్తా ఉంటది వాళ్ళ సార్ తోటి. అతను అక్కడ చనిపోయేవాడు, బై మిస్టేక్ అనుకోకుండా బ్రతికిండు, మీరు ఇంకా తన మీద ఎలా రిపోర్ట్ చేస్తారు ఇప్పుడు అని చెప్పేసి అని జీహో పార్క్ సింగ్ ఇద్దరు కలిసి వాళ్ళ సార్ తో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ సార్ అంటాడు, ఇన్ని రోజులు క్లాస్ లో కామ్ గా పడుకునేదాను, ఇప్పుడేంటి చాలా వియర్డ్ గా ఇలా బిహేవ్ చేస్తున్నావు. అయినా వాళ్ళ పాత స్కూల్లో కూడా సేమ్ ఇన్సిడెంట్ జరిగింది, అప్పుడు జరిగినప్పుడు అతనే చేసిందని అతను ఒప్పుకున్నాడు, అందుకే దాని గురించి ఆయన ఇప్పుడు రిపోర్ట్ చేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళ సార్ అంటాడు. ఇంకా బయటికి వచ్చేసి పార్క్ సింగ్ జ్ఞానం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అంత జ్ఞానం వచ్చి చాలా థ్యాంక్స్ నాకు హెల్ప్ చేసినందుకు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కామ్ గా. వెళ్తుంటే పార్క్ సింగ్ అంటది, ఇదంతా నువ్వు చేయలేదు కదా, మరి నువ్వెందుకు ఒప్పుకుంటున్నావు, ఇప్పుడు ఇదంతా నీ తప్పేం లేదు కదా అని చెప్తుంది. అప్పుడు జ్ఞానం అంటాడు, నేనేమన్నా నీకు హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో కనపడుతున్నానా, అయినా అసలు నాకెందుకు నువ్వు హెల్ప్ చేయాలనుకుంటున్నావు, ఫస్ట్ అయితే నువ్వు నీ స్మైల్ ఎలా ఉంటుందో అది చూసుకో అని చెప్పంటాడు. నీ స్మైల్ అస్సలే బాగుండదు అని అంటాడు. అన్న వెంటనే మళ్ళీ నేను ఆ మీనింగ్ లో అనలేదు, నువ్వు ఇంకా నాతో తిరిగినట్టయితే నిజంగా నీ స్మైల్ అనేది వర్స్ట్ గానే అవుతుంది, సో అందుకే కామ్గా ఇంకా నాతో మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. ఇంకా తను కూడా ఏం మాట్లాడకుండా కామ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది. జ్ఞాను వెళ్ళిపోతాడు అక్కడ నుంచి. ఇంకా పార్క్ సింగ్ ఇక్కడ జీహోతో వచ్చి ఆ రూమ్ అంతా చెక్ చేస్తుంది. చెక్ చేసి అప్పుడు జీహోతో అంటది, అతనైతే ప్రెసెంట్ ఇక్కడ లేడు, కానీ అతను చాలా ఫియర్స్ గా ఉన్నాడు, చాలా ఎక్కువ మంటలు కూడా ప్రొడ్యూస్ చేసేస్తున్నాడు తొందరగా, ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి దాచుకొని ఉంటాడు అని అంటది. జీహో అంటాడు, ఇంక ఇలానే హెల్ప్ చేస్తా ఉంటావా అని అంటే, ఆ చేస్తూనే ఉంటా అని అంటది. మరి నీకు రిటర్న్ లో ఏమొచ్చింది అని జీహో అంటే, ఏం కాదు, అతను జస్ట్ నన్ను స్మైల్ చేయకు అన్నాడు అంతే అని అంటది. మరి ఎలా స్మైల్ చేస్తావని జీహో అంటాడు. అలానే చేస్తా అని చెప్పేసి అని ఇంకా ఆపేస్తుంది అక్కడికి. జ్ఞాను ఇంక ఇక్కడ వాళ్ళ కోచ్ దగ్గరకని వస్తాడు అనమాట. ఆ కోచ్ చూసి సడన్ గా యాంకర్ జ్ఞాను వచ్చేసినావా అని అంటాడు. అప్పుడు అంటాడు, నేను ఎప్పుడు అది విడిచిపెట్టేసిన, నేను ఇప్పుడు ఆడట్లేను అని చెప్తాడు. ఎందుకు ఇప్పటికి కూడా ఆడొచ్చు కదా, నువ్వు జాయిన్ గా అనేసి అని వాళ్ళ సార్ అంటాడు. ఇంక ఇక్కడ పార్క్ సింగ్ ఉరికి తిరుగుతా ఉంటది వాళ్ళ ఇంట్లో. అప్పుడు సడన్ గా ఎవరో డోర్ నాక్ చేస్తారు. అప్పుడు పార్క్ సింగ్ చెప్తాది, ఈ రోజు అయితే మేము క్లోజ్ చేసినాము, ఏం చెప్పట్లేను ఈ రోజు అని చెప్తారు. కానీ వాళ్ళు ఆపకుండా డోర్ నాక్ చేస్తుంటే వెళ్ళి ఓపెన్ చేసి చూస్తుంది. చూసే వరకు అక్కడ జ్ఞాను వల్ల నానమ్మ ఉంటుంది అనమాట. ఓ మీరా, సరే లోపలికి రండి, నేను వేరే వాళ్ళు అనుకొని లేరని చెప్పిన అని అంటది. వాళ్ళ నానమ్మ చెప్తుంది, జ్ఞాను చాలా తక్కువ మందితో ఓపెన్ అప్ అవుతాడు అని. అప్పుడు పార్క్ సింగ్ అంటే, తక్కువ మంది కాదు, అసలు ఎవరితో ఓపెన్ అప్ కాడు అని చెప్తుంది. ఇంకా అతనికి ఎవరు అతనితో మాట్లాడద్దని ఉంటది. అలా అనగానే వాళ్ళ నాన్నమ్మ అంటది, అవును చాలా కరెక్ట్ గా చెప్పినావు అని అంటది. అతను ఇంకా మీతో ఓపెన్ అప్ అయి మాట్లాడడానికి కూడా చాలా టైం పడుతుంది అని చెప్తారు. ఇంకా అతని పేరెంట్స్ కూడా అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చిన్నప్పటి నుంచి మా జ్ఞానుకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉన్నది అని చెప్తుంది వాళ్ళ నాన్నమ్మ. ఇంకా చిన్నప్పటి నుంచి ఆపకుండా ఎప్పుడు ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉండేది. ఇంకా అతన్ని అందులో నుంచి బయటపడేయడానికి కూడా మేమైతే చాలా కష్టపడ్డాం, చాలా తాలిస్మా జ్యోతిష్యం అని చెప్పి అన్నిటికి వెళ్ళినాను, ఎవరు ఏది చెప్తే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళినాను అతని కోసం అని చెప్పి అని వాళ్ళ నాన్నమ్మ అంటది. అప్పుడు ఆ మాటలన్నీ విని పార్క్ సింగ్ అంటది, మీరు జ్ఞానం కోసం చాలా కష్టపడ్డారు అని అంటే వాళ్ళ నాన్నమ్మ అంటది, అసలే కాదు, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా గానీ ఎప్పుడు నవ్వుతూనే ఉండేవాడు, ఎంత చావు దగ్గరికి వెళ్ళినా సరే మళ్ళీ అంతే స్మైల్ తోటి హ్యాపీగా తిరిగి వచ్చేవాడు, అతనికి భయం చావు అనేవి ఇలాంటివి ఏమీ భయం లేకుండా చాలా ప్రశాంతంగా ఉండేవాడు, అందుకే నాకు అంత కష్టం కాలే అతన్ని చూసుకోవడం అని చెప్పి వాళ్ళ నాన్నమ్మ అంటది. ఇంకెప్పుడు నన్ను హ్యాపీగానే చూసుకున్నాడు అని చెప్తారు. ఆయన బ్యాడ్ లక్ అనేది మన చేతిలో ఉన్నది కాదు కదా, దాన్ని ఎందుకు అంతగానం పట్టించుకొని ఉన్న మనుషులు బ్యాడ్ లక్ అని చెప్పి దూరం పెట్టేస్తారు, దాని వల్ల ఆ ఉన్న మనుషులు ఎప్పుడు ఇంకా వాళ్ళ లైఫ్ ఎండ్ పెట్టేయాలా అని చూస్తారు. ఇంక ఇక్కడ వీళ్ళ కోచ్ అంటాడు, ఇంకొకసారన్నా నువ్వు ట్రై చేయొచ్చు కదా అని మాట్లాడతాడు. జ్ఞానం అసలు చెయ్యా అని చెప్తాడు. ఇంక ఇక్కడ ఈ కోచ్ జ్ఞానం వాళ్ళ పాత కోచ్ ని కనుక్కుంటాడు అనమాట జ్ఞానం గురించి. జ్ఞానంకి చాలా బ్యాడ్ లక్ ఉంటుంది ఎప్పుడు,
ఇంకా అతని చుట్టుపక్కల ఎప్పుడు యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అదే ఏ కాంపిటీషన్కి వెళ్ళినా ఆ కాంపిటీషన్స్లో అయితే ఖచ్చితంగా యాక్సిడెంట్ జరిగేది. ఒకసారి ఏమో బస్ ఫ్లిప్ అయింది, ఒకసారి ఏమో బిల్డింగే కొలాప్స్ అయిపోయింది, ఇంకొకసారి ఫుడ్ పాయిజనింగ్ అయితే అయింది అథ్లెటిక్స్ అందరికి. కానీ ఖచ్చితంగా అతని చుట్టుపక్కల అయితే యాక్సిడెంట్స్ రెగ్యులర్ గా అవుతూనే ఉంటాయని చెప్తాడు. ఇంకా ఇతని వల్ల చాలా మంది అథ్లెటిక్స్ అందరు క్విట్ చేసిరు. ఇంకా ఇప్పుడు నా టీం అయితే టాప్ లో లేని కూడా లేదు. ఇప్పుడు ఇంకా జ్ఞానం మా స్కూల్కి వచ్చినప్పటి నుంచి అయితే మేమైతే లూజ్ అవుతూనే ఉన్నాము. అప్పుడు ఈ కోచ్ అంటాడు, అదేంటి జ్ఞానం ఎప్పుడు చూసినా గోల్డ్ మెడల్స్ గెలుస్తూనే ఉన్నాడు కదా అని అంటే, అప్పుడు వాళ్ళ పాత కోచ్ అంటాడు, అతను ఒక్కడే విన్ అయ్యేది అంతే, వేరే ఎవరు విన్ కాకపోయేది అని చెప్తాడు. అయితే నాకు ఇప్పుడు అర్థమైంది, ఇతను ఎప్పుడు ఇలా గెలుస్తున్నాడు అని చెప్పేసి మీ పాత టీమ్మేట్స్ ఉన్నారు కదా వాళ్ళందరూ కలిసి ఫైర్ యాక్సిడెంట్ ఇవన్నీ చేసి ఇవన్నీ జ్ఞానం మీదకి నెట్టిరు కదా అనేసి అని అంటాడు. అప్పుడు వాళ్ళ పాత కోచ్ అంటాడు, లేదు ఇదంతా జ్ఞానయే చేసిండు అనేసి అతనే ఒప్పుకున్నాడు అప్పుడు ఫైర్ యాక్సిడెంట్ గురించి, అందుకే అతన్ని స్కూల్లో నుంచి క్విట్ అయిపోయిండు అని చెప్తాడు. నువ్వు వేరే అందరు ప్లేయర్స్ కోసం అని చెప్పేసి జ్ఞానం లాంటి మంచి ప్లేయర్ ని కోల్పోయినావు అనేసి అని ఇప్పుడు కొత్త కోచ్ మాట్లాడతాడు. ఇంకా నేను చూసుకుంటే ఇప్పటి నుంచి జ్ఞానుని అని చెప్తాడు. జ్ఞానం అంత ఈజీగా ఒప్పుకోవడానికి పాత కోచ్ అంటాడు. కొత్త కోచ్ అంటాడు, లేదు నేను ఎలా అయినా తీసుకొస్తాను, నాకు తెలుసు అతనికన్నా నేను ఇంకా మొండి అనేసి అని అంటాడు. అని ఇంకా సరే నేను వెళ్తా అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంక ఇక్కడ వచ్చి జ్ఞానితో మాట్లాడతాడు, నువ్వు లాస్ట్ టైం గోల్డ్ మెడల్ గెలుచుకున్నప్పుడు మీ నాన్నమ్మ ఎంత హ్యాపీగా ఉంది, ఆ విషయం మర్చిపోయినావా, ఇప్పటికైనా ప్రాక్టీస్ స్టార్ట్ చేయని చెప్తాడు. అప్పుడు జ్ఞానం అంటాడు, నేను నా టీమ్మేట్స్ వల్ల అయితే నేనైతే ఆర్చరీ వదిలేదు, వాళ్ళు నన్ను హేట్ చేయడం అనేది నాకైతే అలవాటు అయిపోయింది, అని ఇంకా నాకు మా నాన్నమ్మ తప్పి ఎవరి గురించి అవసరం లేదని చెప్తాడు. నేను ఎప్పుడెక్కడ కాంపిటీషన్ కి వెళ్ళినా అక్కడ అందరు నన్ను చాలా చిరాగ్గా కోపంగా చూసేవాళ్ళు, ఇదే విషయం మా నాన్నమ్మకు తెలిస్తే చాలా బాధపడుతుంది కాబట్టి తనకి తెలియకుండా ఉండాలని చెప్పి కానీ నేను ఆపేసిన అని చెప్తాడు. నేను ఇంకా వెళ్తాను, ఇంకోసారి అయితే మళ్ళీ కలవను అని చెప్పేసి అని వెళ్ళిపోతాడు ఇంకా జ్ఞానం అక్కడి నుంచి. అప్పుడు వాళ్ళ కోచ్ అంటాడు, అబ్బాయి అయితే మంచోడే, కాకపోతే ఈ చుట్టుపక్కల ఉన్న మనుషులు అతన్ని అప్సెట్ చేసిరు అని అనుకుంటాడు, ఆర్చరీకి మాత్రం ఇతను చాలా పర్ఫెక్ట్ అని అంటాడు. ఇంక ఇక్కడ వాళ్ళ నాన్నమ్మ చెప్తుంది, నాకు జ్ఞానం కళ్ళల్లోకి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే అందరు అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నేనేమో ముసలామని సరిగా చాతను కూడా కాదు నాకు, అతను ఇంకా ఫ్యూచర్ లో లైఫ్ లో చాలా మంచి వాళ్ళని కలవాలని అనుకుంటున్నాను, నేను అతను హ్యాపీగా ఉండాలన్నది చూడాలనుకుంటున్నా అని చెప్తుంది. ఎప్పుడు ఇదే ఆలోచిస్తుంటానో ఎప్పుడు ఆయన ఇంకా ఇంతే హ్యాపీగా ఉండాలనుకుంటున్నా అని చెప్తుంది. కానీ ఇవన్నీ మాటల్ని అసలు జ్ఞానంతో చెప్పలేకపోయినా అని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మ ఎప్పుడు బాధపడతా ఉంటది. వాళ్ళ నాన్నమ్మని కన్సోల్ చేద్దామని చెప్పేసి పార్క్ సింగ్ వాళ్ళ నాన్నమ్మ చేయి పైన ఇలా చేయబెడదామని చూస్తుంది, చూసేవారికి వాళ్ళ నాన్నమ్మ చేయి టచ్ చేయలేకపోతుంది. అప్పుడు పార్క్ సింగ్ కి అర్థమైపోతుంది ఏంటంటే వాళ్ళ నాన్నమ్మ చనిపోయిందని చెప్పి. ఇంకా పార్క్ సింగ్ వాళ్ళ నాన్నమ్మని అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇంకా నా జ్ఞానుకి నేను తప్పించి ఎవ్వరు లేరు. జ్ఞానం ఇంకా ఇంటికి వచ్చి చూసేవారికి అక్కడ వాళ్ళ నానమ్మ చనిపోయి ఉంటది. అది చూసి చాలా ఏడుస్తా ఉంటాడు జ్ఞాను. నానమ్మ లెగవా అని చెప్పి ఏడుస్తా ఉంటాడు అనమాట చాలా. ఇంక ఇక్కడ పార్ట్ సింగ్ కూడా మాస్క్ వేసుకొని తొందర ఉరుకుతా ఉంటది అనమాట జ్ఞాను వాళ్ళ ఇంటికి. ఇప్పుడు ఇంకా వాళ్ళ నానమ్మ అన్న లాస్ట్ విష్ గురించి తలుచుకుంటది అనమాట. తనకి నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా తోడుంటా అని అతనికి ఆ ఒక్క ప్రామిస్ చేయవా అని ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ నానమ్మ ఆ మాట చెప్పి. జ్ఞానం ఇంకా వాళ్ళ నానమ్మని తీసుకుని హాస్పిటల్కి వచ్చేస్తారు. హాస్పిటల్లో చనిపోయిందని చెప్పి డిక్లేర్ చేస్తారు. ఇంకా పార్క్ సింగ్ చెప్తుంది వాళ్ళ నానమ్మ తోటి, నేను ఎవరికి ఫస్ట్ టైం ఒక్కసారికే నచ్చాను, నేను ఒక్కసారి హెల్ప్ చేయడం స్టార్ట్ చేసిన అంటే ఖచ్చితంగా ఎప్పటికీ చేస్తూనే ఉంటా అని చెప్తుంది వాళ్ళ నానమ్మకి. నేను చేంజ్ అయినా నా మైండ్ మాత్రం అస్సలు చేంజ్ కాదు, నేను ఎప్పటికీ జ్ఞానుకి తోడుగా ఉంటూనే ఉంటా, మీరు అస్సలు టెన్షన్ పడకండి అని చెప్తుంది వాళ్ళ నానమ్మకి. వాళ్ళ నానమ్మ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను ఇంకా మీకు ప్రామిస్ చేస్తున్నా కదా మీరు హ్యాపీగా ఉండండి అని చెప్తుంది వాళ్ళ నానమ్మకి. ఇంక ఇక్కడ జ్ఞాను వాళ్ళ నానమ్మ క్రిమేషన్ దగ్గర కూర్చొని ఒకటి చాలా ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఇంక ఇక్కడ పార్క్ సింగ్ అనుకుంటది అక్కడ చాలా చీకటిగా ఉంది కదా, ఎందుకంటే నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుంచి మీ ఇద్దరు ఉండడం అలవాటు కాబట్టి ఇప్పుడు సడన్ గా ఇద్దరు నుంచి నువ్వు ఒక్కడవే అయిపోయినా నువ్వు అసలు ఇలా తీసుకుంటున్నావో ఏంటో అని అనుకుంటది. ఆయన ఇంక ఇప్పటి నుంచి నేను ఉంటాను నీకు తోడుగా, నేను మాత్రం నిన్ను అస్సలు విడిచిపెట్టాను, నువ్వు నన్ను ఎంత హేట్ చేసినా సరే అని అనుకొని ఇంకా క్రిమేషన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. తను ఇంకా అక్కడికి వెళ్లే వారికి జ్ఞానం అప్పుడే ఎదురవుతాడు అనమాట. నువ్వెందుకు వచ్చినావు ఇక్కడ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అప్పుడు పార్క్ సింగ్ అంటది, ఎందుకు నేను ఇక్కడికి రావద్దా అని అంటది. అనగానే జ్ఞానం అంటాడు, ఎందుకు ఇంత మొండిగా బిహేవ్ చేస్తావు, ఎప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. నేను చెప్పినా కదా వెళ్ళిపోమని, వెళ్ళిపో అని చెప్పేసి అని అంటాడు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే నేను మాత్రం నిన్ను కాపాడుకుంటా అని అనుకుంటది. నువ్వు నన్ను ఇంకా ఎంత హేట్ చేసినా సరే నేను మాత్రం ఇక్కడే ఉంటా, లోపలికి వెళ్తా అని చెప్తది. నేను ఆయన ఇక్కడికి నీ కోసం రాలేదు, మీ నాన్నమ్మ దగ్గరికి అని వచ్చినా అని అంటది. ఇంకా తనకు తన లోపల అనుకుంటది, నేను మాత్రం నేను ఎప్పటికీ ఒక్కడినైతే విడిచిపెట్టా అని. ఇంకా ఇంతటితో సెకండ్ ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.